అభిషేకం అనండి. we are studying about this anointing. Now ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. Let's go to Revelations chapter 3 verse 18 చదువుకుందాం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటుము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. 21 కూడా చదువు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. హల్లెలూయా. అభిషేకము ఎందుకు కావాలి అంటే జయించడానికి. ఎందుకు కావాలా? జయించడానికి. సాధారణంగా మనల్ని దేవుడు జయించు 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 అని చెప్తూ ఉంటాడు, అవునా కదా? హీ సేస్ కాంక్వర్ 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 కాంక్వర్. జయించాలంటే అభిషేకం కావాలా. సో దేవుడు కూడా తెలుసు మనం బలహీనులమని. చిన్న చిన్న వాటికే మనం భయపడిపోతాం. చిన్న చిన్న పరిస్థితుల్లోనే మనము బయటికి రాలేం. వీ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఒక్కొక్కసారి. అయితే దేవుడు అన్నిటిని జయించాలంటాడు, పెద్ద పెద్ద వాటిని జయించమంటాడు. ఎలా జయిస్తాం? దావీదు గొలియాతుని జయించాడంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? అందరూ చెప్తారు దావీదు గొలియాతుని జయించాడు, నువ్వు కూడా అలా చేయాలా, నువ్వు రోషం కలిగి ఉండాలా, నువ్వు కూడా లేగో లేగా అంటాడు. ఏం లేగుతాడు పాపం క్యాండిడేట్. అవునా? దావీదుకి ఏముంది? అభిషేకం. అవునా? అందుకని అభిషేకించిన తర్వాత ఎలుగుబంటిని చీల్చాడు, తర్వాత సింహాన్ని చీల్చాడు, ఆ తర్వాత గొలియాతుని చంపాడు. స్టెప్ బై స్టెప్. సడన్గా వాక్యం చెప్పేసి నువ్వు ఎలాగ ఉండాలా, నువ్వు ఎలాగుంటే ఎలాగా, లేచినాడు లే లే అంటే అడిగే అవుతుంది, ఏం రాదు. సో మెనీ క్రిస్టియన్స్ కెనాట్ సక్సీడ్. ఏముందో మంచి వాక్యం చెప్పినా కానీ నీవు ఉత్సాహపడలేవు, జయించలేవు. ఎందుకంటే నీకేం కావాలా? అభిషేకం. యూ నీడ్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. ద హోలీ స్పిరిట్ ఈస్ ద వన్ హూ గివ్స్ అస్ దిస్ అనాయింటింగ్. అవునా? మనం బైబిల్లో చూస్తే అనేక చోట్ల నూనె పోసినట్లు, అవునా, ఉంటుంది అన్నమాట. నూనె మరి పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. ఆయిల్ రిజంబుల్స్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఆయిల్ రిజంబుల్స్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఈ నూనె పోసినప్పుడు ఆ నూనెలో ఏమీ లేదు కానీ అదొక సాదృశ్యం అన్నమాట. చూడండి, మనము రోగుల మీద చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థపడతారు, దేవుడే స్వస్థపరుస్తాడు. కానీ మనం ఏం చేయాలా? చేతులు ఉంచుతాం. మనం మెడిసిన్ చదవలేదు, విశ్వాసం అన్నమాట, ఫెయిత్. అలాగే సమూయేలుని అభిషేకించమన్నప్పుడు సమూయేలు వెళ్ళి దావీదుని అభిషేకించాడు. దావీదుకి జయించే సామర్థ్యము వచ్చింది. హల్లెలూయా. ఈరోజు అభిషేకంతో ఇప్పుడు దాకా జయించని వాటిని మీరు జయించబోతున్నారు. హల్లెలూయా. ద అనాయింటింగ్ గివ్స్ యూ పవర్ టు కాంక్వర్. అవునా? అనాయింటింగ్ అనాయింటింగ్ అనమాట. ఏంటది? అనాయింటింగ్. సో దప్పికొన్న వారికి దేవుడు ఇస్తాడు. సమ్టైమ్స్ యూ వాంట్ టు వెయిట్. గాడ్ విల్ మేక్ యూ వెయిట్ ఫర్ అ లాంగ్ టైమ్. సమ్టైమ్స్ ఒకసారి నేను పరీక్షిస్తాడు. పరీక్షించిన తర్వాత నీకేమిస్తాడు? అభిషేకం అనమాట. దెన్ హీ విల్ గివ్ యూ ద అనాయింటింగ్. అభిషేకం అంటే కేవలం అద్భుతాలే జరగవు, అద్భుతాలు జరుగుతాయి. అవునా? దేవుడు బహుగా వాడుకుంటాడు, బహుగా డబ్బు కూడా ఇస్తాడు. హల్లెలూయా. హీ విల్ గివ్ యూ ద మనీ. హీ విల్ గివ్ యూ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాడు. ఇన్ఫ్లుయెన్స్. హీ విల్ గివ్ యూ ఇన్ఫ్లుయెన్స్. అందుకనే కష్టపడితే అభిషేకం కొరకు కష్టపడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఆర్ డూ ఎనీథింగ్, గో ఆఫ్టర్ మనీ. మనీ అంటే వెళ్ళు. ఒకరోజు డబ్బు నిన్ను డిసప్పాయింట్ చేస్తుంది. పేరు వెంట వెళ్ళు, బిజినెస్ వెంట వెళ్ళు, ఉద్యోగం వెంట వెళ్ళు, నీ పిల్లలు డిసప్పాయింట్ చేస్తారు. కానీ ఒకటి, అభిషేకం ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు. ద అనాయింటింగ్ విల్ నెవర్ డిసప్పాయింట్ యు. హల్లెలూయా. ద అనాయింటింగ్ పక్కన చెప్పు. అభిషేకము నిన్ను ఎప్పుడు నిరుత్సాహపరచదని చెప్పండి. Anointing gives you influence, power and authority and glory. Influence. Abhishekamu influence, it increases your realm of faith and glory. The anointing. I like this word very much. నాకు చాలా బైబిల్లో చాలా ఇష్టమైన పదాల్లో అభిషేకం అనే పదం చాలా ఇష్టమైంది అనమాట. 2 కొరింథీయులు 1వ అధ్యాయము 21వ వచనము. 2 Corinthians chapter 1 verse 21. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండినట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. హల్లెలూయా. మళ్ళీ చదవమ్మా.
మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. హల్లెలూయా. అంటే ఒక్కొక్కసారి జీవితంలో మనకి స్థిరం అనేది ఉండదు, స్థిరమైన డబ్బులు రావు, ఆరోగ్యం స్థిరంగా ఉండదు, అవునా? లైఫ్ స్టేబుల్గా ఉండదు, అస్తమానం ఎటు గాలి సైడ్ కొట్టుకుపోతూ ఉంటాం, ఒక్కొక్కసారి ఎటు శోధన వస్తే అటు పడిపోతూ ఉంటాం. యూ కెనాట్ స్టాండ్. అవునా? స్థిరముగా ఉండాలంటే ఏం కావాలా? అభిషేకం. ద అనాయింటింగ్ స్టెబిలైజెస్ యూ. హల్లెలూయా. ద అనాయింటింగ్ స్టెబిలైజెస్ యూ. ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే, నౌ హీ విచ్ స్టెబిలైజెస్ us విత్ యూ ఇన్ క్రైస్ట్ అండ్ హ్యాస్ అనాయింటెడ్ us ఈజ్ గాడ్. సో అభిషేకము స్థిరపడడానికి. ఇప్పుడు దాకా ఎవరైతే ఆరోగ్యంలో స్థిరపడలేదో, ఐశ్వర్యంలో స్థిరపడలేదో, ఫ్యామిలీ లైఫ్లో స్థిరపడలేదో, ఉద్యోగంలో స్థిరపడలేదో, అవునా, ఈరోజు అభిషేకం తర్వాత వాళ్ళు స్థిరపడతారు. హల్లెలూయా. ద అనాయింటింగ్ స్టెబిలైజెస్ యూ ఇన్ క్రైస్ట్. గాడ్ విల్ ఎస్టాబ్లిష్ యూ. కొంతమందికి దట్స్ అ బ్లెస్సింగ్ అనమాట. కంటిన్యూస్గా నీకు మనీ రావడము అదొక అభిషేకం, తెలుసా? కంటిన్యూస్గా మనీ రావడం అనేది ఒక అభిషేకం. ఎంతమందికి కావాలి అభిషేకం? ఇట్ విల్ సాల్వ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. కంటిన్యూస్ మనీ, కంటిన్యూస్ గుడ్ హెల్త్, కంటిన్యూస్ ఎనర్జీ, అవునా, కంటిన్యూస్ జాయ్, అవునా, ఎల్లప్పుడూ సమృద్ధి, ఎల్లప్పుడూ స్వస్థత, ఎల్లప్పుడూ సంతోషము, ఎల్లప్పుడూ శక్తి కలిగి ఉండుట, అవునా. క్రీస్తుతో మనల్ని స్థిరపరిచేది ఏంటంట? అభిషేకము, ద అనాయింటింగ్. అప్పుడప్పుడు జనాలకి ఏం అడగాలో తెలియదు దేవుణ్ణి, అవునా. అందరూ ఏయో అడుగుతూ ఉంటారు. నేను మటుకు ఒకటి అడుగుతా ఇప్పుడు, అనాయింటింగ్. హల్లెలూయా. ఇంకొక సీక్రెట్ చెప్పేస్తున్నాను, పక్కన చెప్పండి. నీకు ఒక సీక్రెట్ చెప్తున్నారు పాస్టర్ గారు అని చెప్పండి. నీకు అసలు ఏమన్నా కావలిస్తే కనుక ప్రార్థనలో ఆస్క్ అనాయింటింగ్. నన్ను చాలామంది అడగరు అనాయింటింగ్. కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లము, చెట్టు, చీమ, దోమ, పుట్ట, రకరకాలు అన్నీ అడుగుతారు. ఇది తీసే, అది తీసే, అది తీసే, అది ఆడేలా చేసి, ఇటు చేతపడి, ఇటు తీసేది. నీవు జ్ఞానం కలిగడం అయితే ఒకటే కూడా అడుగుతావు, అభిషేకం. ద అనాయింటింగ్ స్టెబిలైజెస్ యూ. హల్లెలూయా. ద అనాయింటింగ్. నీవు రాజకీయాల్లో ఎదగాల, దావీదుకి ఏమొచ్చింది? అభిషేకము. హల్లెలూయా. Anointing, health, wealth, prosperity, everything comes under it. Anointing. The anointing establishes you in Christ. ఇప్పుడు దాకా లైఫ్లో సెటిల్ అవ్వని యవ్వనులంతా ఈ అభిషేకంతో సెటిల్ అయిపోతారు. హల్లెలూయా. పెళ్లి కాని స్త్రీలందరూ అభిషేకంతో సెటిల్ అయిపోతారు. హల్లెలూయా. The anointing draws righteous men for marriage. Hallelujah. The anointing. అభిషేకము అనండి. పక్కన వాళ్ళు చెప్పండి, ఈరోజు అభిషేకంతో మనం స్థిరపడతామని చెప్పండి. ద అనాయింటింగ్ స్టెబిలైజెస్ యూ ఇన్ క్రైస్ట్, ద హోలీ స్పిరిట్. అందుకే దేవుడిని అడగాలన్నమాట. యూ నీడ్ టు ఆస్క్ గాడ్. సమ్ టైమ్స్ దేవుడు దర్శించడానికి నీకేం కావాలని అడిగారు అనుకో, జ్ఞానం అని అడక్క, అది ఓల్డ్ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్లో ఏం అడగల? అనాయింటింగ్. హల్లెలూయా. అది జ్ఞానమే కదా. దట్స్ విజ్డమ్. విజ్డమ్ మేక్స్ యూ ఆస్క్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. ఓకే, now let's go to మొదటి సమూయేలు 2వ అధ్యాయము 10వ వచనము. 1 Samuel chapter 2 verse 10. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలోగా ఉండువారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగచేయును. హల్లెలూయా. What does anointing do? తాను అభిషేకించిన వారికి ఏమిస్తాడంట? అధిక బలం. హల్లెలూయా. అప్పుడప్పుడు క్రైస్తవులుగా మనకు అర్థం కాదు, ఏంటి వాట్ షుడ్ ఐ డూ? అనాయింటింగ్. ఆస్క్ గాడ్ సమ్ అనాయింటింగ్. ఈ అభిషేకం ఏమిస్తుందంట? నీకు అధిక బలము, ఇతరుల కంటే ఎక్కువ బలంగా ఉంటాం. యు ఆర్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. Hallelujah. You are a strong man. నీ మీద చేతపడి చేశారంటే దయ్యం వెళ్ళి మళ్ళీ అంటే చంపన కొడతాడు. పాట్మన్ యారా, వాడి మీద చేతపడి చేస్తావు, వాడు బలమైన వాడు తెలీదా అని చెప్పి చేతపడి చేసి కొడతావు అనమాట. The devil will go and hit him on the slap him. ఇంకొకసారి వాడి మీద చేతపడి చేసామంటే నీ పని చెప్తాను అంటారు. ఎందుకని? వాడు అధిక బలం కలిగిన వాడు. He is a strong man.
అవునా? సైతానుడు బలం కలిగిన వాడు, యేసయ్యా అధిక బలం, అందుకే బలవంతుని ఏం చేశాడు? కట్టేశాడు. ఎందుకు? యేసయ్యకి ఏముంది? అభిషేకము. హల్లెలూయా. బంధింపబడి వారిని విడిపించడానికి, విడిపించాలంటే ఏం కావాలా? బలము సరిపోదు. ఏం కావాలా? అధిక బలము. హల్లెలూయా. ద అనాయింటింగ్ గివ్స్ యూ ఎక్స్ట్రా ఆర్డినరీ స్ట్రెంగ్త్. అధిక బలం. ఆస్క్ గాడ్ ఇన్ ప్రేయర్. వెన్ యూ నీల్ డౌన్, సే గాడ్ anoint me. Hallelujah. Anoint me. Holy Ghost, anoint me. అధిక బలాన్ని ఇస్తుందంట. అందరికీ అర్థం కదా, వీడికి ఏంట్రా బిజినెస్ ఇంత బాగా చేస్తాడు, చక్కగా ఇల్లు కట్టేశాడు, వ్యాపారం చేస్తాడు, ఏంటి అసలు ఏం జరుగుతుంది, వీడు అసలు ఏంటి టాలెంటెడ్ రా, నక్కం దొక్కాడు, కుక్కం దొక్కాడు, లేకపోతే తలరాత బాగుందిరా, అడికి రేఖ బాగుంది, తన రేఖ చాలా పొడుగ్గా ఉందిరా. నాకు చిన్నప్పుడు చాలా బాధేసింది, ఎందుకంటే నాకు ఇక్కడ రేఖ ఇది కట్ అయిపోయింది అనమాట, దండ రేఖ. అయ్యా 10 years అలాగే ఆర్థిక సమస్యలు ఉండే, రేఖను చూసుకునేవాడిని, రేఖ ఉంది జీవితాంతం ఎలాగే అని. సైతానుడు అబద్ధికుడు. డెవిల్ ఈజ్ ఎ లయర్. అనేక సార్లు అనేకులు బంధిస్తాడు. ఇప్పుడు రేఖ లేదు, ఏమీ లేదు, రేఖతో సంబంధమే లేదు నాకు. హల్లెలూయా. అభిషేకం వచ్చింది అనుకో, రేఖతో సంబంధం లేదు. అధిక బలం వస్తే అధిక సమృద్ధి వస్తుంది నీకు. హల్లెలూయా. అనాయింటింగ్ రిసీవ్స్ స్టఫ్. అనాయింటింగ్ అట్రాక్ట్స్ బెస్ట్ థింగ్స్. హల్లెలూయా. అభిషేకము ఉత్తమమైన వాటిని ఆకర్షించుకుంటుందంట. అనాయింటింగ్. యూ నీడ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ అనాయింట్ మీ, అనాయింట్ మీ. అభిషేకము అధిక బలాన్ని ఇస్తుందంట. అవునా? దేవుడు చూస్తున్నాడంట ఆయిల్ పట్టుకొని, ఎవరు ఆశ కలిగి ఉన్నారో వాళ్ళని తృప్తిపరుద్దామని. మీరేమో ఏయో 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 వెరైటీ అన్నీ అడుగుతున్నారు మీరు. దేవుడు అటు తిరిగి ఈడు తిరిగి దోతలు తిరిగి పేర్లకు వచ్చేస్తుంది. ఏంది ఏ సీసాలు నిండుగా ఉన్నాయంటే అంటే అన్నీ నిండుగానే ఉన్నాయా? ఎవరు అడగట్లేదా? అబ్బాయి అందరూ డబ్బులు అడుగుతున్నారు, ఒకళ్ళు ఎదురు అడుగుతున్నారు, ఒకళ్ళు ఇది అడుగుతున్నారు, ఒకళ్ళు అడుగుతున్నారు. ఇప్పటికాడ బిజీగా ఉన్నాడు. ఓకే సర్లే, ఎందుకు కూర్చొని కాసేపు కూర్చొని పెట్టారు. ఈరోజు బయలుదేరి వస్తారు. హల్లెలూయా. టుడే దిస్ ఏంజల్స్ విల్ కమ్. హల్లెలూయా. ఇక్కడ నూనె పోస్తున్నప్పుడు అవి కూడా పోస్తాయి అన్నమాట వాటితో. హల్లెలూయా. ఈ వాక్యం బోధిస్తే దాహం పుడుతుంది. అవునా? వర్డ్, వాక్యం అంటే ఏంటి? ఒక వాతావరణాన్ని సృష్టిస్తుందంట. హల్లెలూయా. దేవుడి నుంచి పొందుకోవడానికి ఒక వాతావరణాన్ని. ద వర్డ్ క్రియేట్స్ అన్ అట్మాస్ఫియర్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. ఏంటి దేవుని వాక్యం ఎందుకు వినాలి? చాలామంది నన్ను కలుస్తారు రకరకాలుగా, ఆ ప్రాబ్లం మీ ప్రాబ్లం. నేను చెప్తాను వాక్యం విను. ఎందుకు ఎక్కువ మందిని కలుతుంది తెలుసా? నన్ను కలిస్తే ఏమొస్తుంది? నీకు నాకుండే సంబంధం ఏంటి? దేవుని వాక్యం. ఆ వాక్యం వింటే బ్లెస్ అవుతావు. ఎంతమంది ఏకీభవిస్తారు? యా, లిసన్ టు ద వర్డ్. ఈ వాక్యము ఒక వాతావరణాన్ని సృష్టిస్తుంది. దేవుడి నుంచి నీవు ఎలాగా పొందుకోవాలా అని. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ డైరెక్ట్లీ. పక్కన వాళ్ళతో చెప్పు, దేవుడు నేను డైరెక్ట్గా బ్లెస్ చేస్తాను అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న నన్ను ఒక్కడనే కాదు, ప్రతి ఒక్కడిని తన స్వరక్తముతో కొన్నాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా. ఎవ్రీ వన్ ఈజ్ బాట్ విత్ హిజ్ ఓన్ బ్లడ్. నాకేం ఒక చెంచా ఎక్కువలే, నీకు ఒక చెంచా తక్కువలే. హల్లెలూయా. ద సేమ్ బ్లడ్. పక్కన చెప్పు, మనకు చెంచా తక్కువే వేయలేదు అనండి. హల్లెలూయా. నో, హీ డిడ్ంట్ పుట్ 1 spoon extra to me, 1 spoon less to you. The same blood. The same blood of Jesus. అదే రక్తం అనండి. The same blood. You have been bought with the same blood. Hallelujah. Evangelist, the prophet, the saint, అవునా, అభిషేకుడు, అపోస్తులుడు, అవునా, ప్రవక్త, అందరినీ ఒకే రక్తంతో కొన్నాడు. అంటే అదే అభిషేకానికి నువ్వు కూడా అర్హుడు అనమాట. హల్లెలూయా. You can expect, the same level of anointing from God. The same level of anointing. You need to ask God, God, anoint me. Anoint me. యేసుప్రభు వారి అభిషేకం ఆయన ఎలా చేసింది? అధిక బలం గలవని చేసింది అన్నాడు. ఏం చేశాడు? బలవంతుడిని ఆయన కట్టేశాడు అనమాట. He bound the strong man. So the anointing makes you strong. 1 Samuel chapter 12. మొదటి సమూయేలు 12:3-5. ఇక్కడ సమూయేలు తన పని అయిపోయిందండి ఈ భూమి మీద. సమూయేలు ప్రవక్త చాలా కాలం జీవిస్తాడు. ఐ థింక్ మోర్ దెన్ 90 to 110 years, సంథింగ్ లైక్ దట్. అంతకాలము జీవించి ప్రవక్తగా పుట్టుకతోటే అతను బాల్యమునందే దేవుని స్వరం వింటాడు. వినిన ప్రవక్త అతని సమయం వచ్చినప్పుడు అతను ఇజ్రాయేలుతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వెళ్ళిపోయే ముందు మాట్లాడతాడు అన్నమాట. ఏం మాట్లాడతాడో మనం చూద్దాం. లెట్ us see his discussion with his people. అతను తన సమయం వచ్చేసింది, ఇక దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా.
అప్పుడు ఇశ్రాయేలీలతో తాను పలికినటువంటి మాటలు, ప్రవక్త ప్రజలతో పలికినటువంటి మాటలు. 1 సమూయేలు 12వ అధ్యాయము 3-5. ఇదిగో 1 Samuel chapter 12 verse 3-5. ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనా తీసుకొంటినా, ఎవని గార్ధబొమ్మనైనా పట్టుకొంటినా, నేను ఎవరి వద్ద ఏమైనా తీసుకున్నానా, ఎవరి గాడిదనైనా పట్టుకున్నానా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచం పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇత్తును అనెను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనిషిని యొద్ద గాని నీవు దేనినైనా తీసుకొనలేదని వారు చెప్పగా, అతడు అట్టిది నా యొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. చూడండి, ఒక అభిషక్తుడు ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్, యు డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీథింగ్. సమూయేలు తాను బతికిన 110 ఏళ్ళు ఎవరి మీద ఆధారపడలే, ఎవరి దగ్గర ఒక అన్యాయం చేయలే, మోసం చేయలే, ఎవరిని ఏం అడగలే. నో, ద అనాయింటింగ్ గివ్స్ యూ సర్ప్లస్. నీకే సమృద్ధిగా ఉండేట్టు చేస్తుందంట. దావీదు అంటాడు, నా గిన్నె నిండి ఇంకోటి అవసరంలే, ఇంకోటి ముట్టుకోవాల్సిన, ఇంకోటి మోసం చేయాల్సిన అవసరం లేదు, లంచం చేయవలసిన అవసరం ఏం అవసరం లేదనమాట. ద అనాయింటింగ్ ఈజ్ సో పవర్ఫుల్. బహునీతిగా ఉండి బహు ఆనందంగా ఉండొచ్చు, నువ్వు బహు సమృద్ధిగా ఉండొచ్చు, బహు సంతోషంగా ఉండొచ్చు. ద అనాయింటింగ్ గివ్స్ యూ ఇంటిగ్రిటీ. హల్లెలూయా. ద అనాయింటింగ్ గివ్స్ యూ ఇంటెగ్రిటీ. హల్లెలూయా. అంటే అభిషేకము నీకేమిస్తుంది? మంచితనాన్ని ఇస్తుంది. ఎందుకు ఇతరులను చంపుకుంటారు డబ్బుల కోసము, ఇతరులను మోసాలు చేస్తారు, లంచాలు పుచ్చుకుంటారు, అబద్ధాలు ఆడతారు, కొడతారు, కట్నాల కోసం కొకృత్యాసాలు వేస్తారు. చూడడానికి ఇలా కూర్చున్నారు కానీ అబ్బో పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ డబ్బు కోసం దారుణంగా మాట్లాడతారు. మీరు ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా కట్నం పుచ్చుకోలేదని? ఇక్కడ చూడండి, ఎవరో నించోట్లేదు. దానికి గల కారణం అది మీ ప్రాబ్లం కాదు, అభిషేకం లేకపోవడమే. హల్లెలూయా. ద ల్యాక్ ఆఫ్ అనాయింటింగ్ మేక్స్ యూ సఫర్. అభిషేకం లేక నువ్వు పొందుకోవట్లేదన్నమాట. యూ కుడెంట్ రిసీవ్ బికాస్ ఆఫ్ అనాయింటింగ్. అందుకే అవతలుడు చెప్తా ఉన్నాడు, నీకే అభిషేకం. హల్లెలూయా. ఒక మాట అడిగితే పైనుంచి దేవుడు పంపించేస్తానమాట. 1000 గాడిదలు వచ్చేస్తాయి నీకు. హల్లెలూయా. ఎవరి గాడిద ఏం తీసుకోవాలా? ఆ దైవజనుడు జీవితాంతము ఏ ఒక్కడిని అన్యాయం చేయకుండా బతికాడంట. ఈ అభిషక్తుడు మీ యందు ఉన్నాడు. అభిషక్తుడి మీద ఎవరైనా ఏమైనా చూపించగలంటే వాళ్ళు ఏమన్నారు? మేమే సాక్షులం. ఈ రోజు నుంచి ఈ అభిషేకం మీ అందరి మీదకి వస్తుంది. దిస్ అనాయింటింగ్ విల్ కమ్ ఆన్ యూ. ఎవరెవరిని చీటింగ్ చేయాల్సిన పని లేదు. యూ డోంట్ నీడ్ టు చీట్ ఎనీబడీ. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ ఫ్రాడ్, ఎనీ చీటింగ్, నథింగ్. ఈ అభిషేకము నీకే సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. యూ విల్ బి పవర్ఫుల్ ఎనఫ్. నీకే సమృద్ధి. యూ డోంట్ నీడ్ టు లై, చీట్ ఆర్ డూ ఎనీథింగ్. ఎంతమందికి సమూయేలు ప్రవక్త అభిషేకం కావాలా? హల్లెలూయా. When I saw that, I said, God, I want that anointing. Wow. ఎంతమంది ఆశపడుతున్నారు ఈ అభిషేకం కావాలని? Did you see that? You will be a man of character and integrity. The anointing can make you abundant. ఈ రోజు ఎవరి తల మీద అయితే పోయబడుతుందో వారికి అంత సమృద్ధి లభిస్తుంది. హల్లెలూయా. యేసయ్యకు ఉందా లేదా ఈ అభిషేకము? జీసస్ హ్యాడ్ దిస్ అనాయింటింగ్ అబండెంట్ టు యు. అందుకే నీవు దేవుని ఏమడగల? గాడ్ గివ్ మీ అనాయింటింగ్. ఐ వాంట్ దిస్ అనాయింటింగ్ గాడ్. అభిషేకం ఏం ఇస్తుంది తెలుసా? కొత్త వర్తమానాలు ఇస్తుంది. హల్లెలూయా. న్యూ మెసేజెస్ విల్ కమ్ బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్. న్యూ విజన్స్. హల్లెలూయా. న్యూ పవర్, న్యూ గ్లోరీ. క్రియేటివిటీ అంటే ఏంటో తెలుసా? క్రియేటివిటీ అంటే సృజనాత్మక శక్తి. ఆర్టిస్ట్కి ఉంటుంది అన్నమాట క్రియేటివిటీ. ఇన్నోవేటివ్ ఐడియాస్. ఇన్నోవేటివ్ అంటారు కూడా దాని ఇంగ్లీష్లో. ఇన్నోవేటివ్, ఇన్వెంట్ న్యూ థింగ్స్ అన్నమాట. సృజనాత్మక శక్తి ఇస్తుంది అన్నమాట అభిషేకం. చూడండి, ఒక దైవజనుడు తన జీవితాంతంలో ఇలాగ అంటున్నాడు. ఎంత గొప్ప అభిషేకం అది! హల్లెలూయా. వావ్.
మీ ఆవిడ్ని పల్లెత్తి మాట కూడా అనవు నువ్వు. ఏంటి కొట్టేసాడు నన్ను, ఒక మాట కూడా అంటలేదు. ఎందుకంటే భర్తలో అవునా వారికి సరైన డబ్బులు రాక, అవునా వారికి సరైన ఎవరో మోసం చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద పగ, ఆఫీసులో ఉండే బాధ, ఆడి తిట్టి ఈడి తిట్టి ఆళ్ళ తిట్టి రాజకీయ అన్నీ వచ్చి ఆ పగ అంతా వాళ్ళ మీద చూపిస్తాడు. అది కాకుండా మళ్ళీ మందు కొట్టేస్తాడు. డిప్రెషన్ అన్నమాట. ఇదంతా కూడా ఎందుకు? నీ మొగుడు ప్రాబ్లం కాదు, అతనికి ఏమి లేక, అభిషేకం లేక. కాబట్టి నువ్వు నా మొగుడిని మార్చేయ్యా 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 అంటున్నావు. నా మొగుడిని అభిషేకించయ్యా అను. హల్లెలూయా. లార్డ్ అనాయింట్ మై హస్బెండ్. హల్లెలూయా. దెన్ హీ విల్ బి సఫిషియంట్. అనాయింట్ మై హస్బెండ్. అప్పుడు ఎవరేం చేయాలి? ఆఫీస్లో ఆయనే కింగ్గా ఉంటాడు. యూనో అనాయింటింగ్. హల్లెలూయా. పక్కన చెప్పండి, దేవుడిని నిన్ను అభిషేకించను కాక అన్నాను. హల్లెలూయా. an anointing. అవునా, he will bless you. నీ ఫ్రస్ట్రేషన్ అనమాట, you lack anointing. You need to ask God. Thirst for anointing and God will bless you. అవును, శత్రు పాదాల కిందకి రావాలంటే సంఘానికి ఏం కావాలా? అభిషేకం. హల్లెలూయా. లేకపోతే నీకు అభిషేకం ఇవ్వకుండా నువ్వు అలా చేయి, నువ్వు ఎలా చేయండి ఏమైనా చేస్తాడు ఎవడైనా? ఏమి చేయడు. యూనో నథింగ్ కెన్ హ్యాపన్ వితౌట్ గెటింగ్ ద అనాయింటింగ్. రైట్, లెట్స్ కమ్ టు కంక్లూషన్. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. వారు భోజనపు బలను సిద్ధము చేయుదురు, తివాజీలు పరుతురు, అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా లేచి కేడములకు చమురు రాయుడి. హల్లెలూయా. దేనికి రాయాలంట చమురు? కేడములకు. కేడములకు. కేడము అంటే తెలుసా మీకు? డాలు, కత్తి, డాలు. డాలుని ఏమంటారో తెలుసా? కేడము అంటారు. ఇంగ్లీష్లో ఏమని అంటారంటే దాన్ని షీల్డ్ అంటాం అనమాట. ఏమంటున్నారు? అధిపతులారా మీరు లేచి మీ యొక్క కేడములను చమురు రాయుడి. చమురు రాయుడు, నూనె రాయమంటున్నాడు. అప్లై ఆయిల్. ఎందుకు అభిషేకించమంటున్నాడు? నీ కేడము అభిషేకింపబడితే శత్రువు బాణల్లో ఒకటి కూడా అందులోంచి దూరి నీకు తగలదు. హల్లెలూయా. యువర్ షీల్డ్ విల్ బీ స్ట్రాంగ్. వేరే వాడి కేడముకి అభిషేకింపబడలేదనుకో, వేరే వాడి కేడము ఆడి కేడములోంచి కత్తెల పైన పొడిచేస్తుంది. కానీ ఒక్క బాణము కూడా నీ కేడము దాటి నీ దగ్గరికి రాదు. ఇఫ్ యూ నీ కేడము అభిషేకింపబడితే. హల్లెలూయా. ఎఫ్ఎస్సిలో ఉంటుంది అనమాట. అవునా, శత్రువుల బాణాలని ఆర్పడానికి, అవునా, విశ్వాసం అనేది ఎలా ఉపయోగించాలంట? విశ్వాసం అనే డాలు. దాన్ని డాలు కూడా అంటారు అనమాట. ఇట్స్ ఎ షీల్డ్. హి సెడ్ పోర్ ఆయిల్. అభిషేకించండి. అనాయింట్ యువర్ షీల్డ్. అనాయింట్, నీ కేడాన్ని అభిషేకించు. అవునా, ఎవరికైనా గుర్తుందా? డాల్ అంటే రౌండ్గా ఉంటుంది, ఇలాగా కత్తి డాలు. ఇది అడ్డు పెట్టి ఇది అడ్డు పక్కన పొడి చేస్తూ ఉంటారు, తెలుసు కదా. ఇది అడ్డు పెడతా ఉంటారు, కత్తితో ఫైట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద షీల్డ్ అనమాట. గాడ్ ఈస్ టెల్లింగ్ అనాయింట్ ద షీల్డ్. హల్లెలూయా. అనాయింట్ ద షీల్డ్. డాల్ని అభిషేకించాలి. అందరూ చెప్పండి, యేసయ్యా నా కేడాన్ని అభిషేకించు. ఎస్. అప్పుడు శత్రువు బాణాల్లో ఏది కూడా అది దాటి వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని తాకదు. హల్లెలూయా. నో ఫైనాన్షియల్ ప్రాబ్లం. శత్రువు అనేక బాణాలు చుడతాడు. ఆర్థిక సమస్యలు, వ్యాధులు, బాధలు, యాక్సిడెంట్లు, మరణకరమైన వ్యాధులు, భయము, వేదన, నిరుద్యోగము, అనేక బాణాలు చుడుతూ ఉంటాడు అనమాట. హీ వాంట్ టు యూజ్ థాట్స్. రకరకాల తలంపులు చుడుతూ ఉంటాడు. హీ వాంట్ టు రిలీజ్ థాట్స్ ఆఫ్ డెత్, థాట్స్ ఆఫ్ ఫియర్, థాట్స్ ఆఫ్ టార్మెంట్. అనేకమైనటువంటి తలంపులు, మరణకరమైన తలంపులు, బాధాకరమైన తలంపులు, వేదనలు, డిప్రెషన్, అనేక బాణాలు విసురుతూ ఉంటాడు. వాడు అగ్గి బాణాల్లో ఒక్కటి కూడా నీ డాలును గనక అభిషేకిస్తే అది దాటి నీ వద్దకు రావు. హల్లెలూయా. జస్ట్ ప్రే. దేవా, నాకు ఈ సమూయేలుకి ఇచ్చినటువంటి అభిషేకం కావాలా. ఎవరి వద్ద ఏది తీసుకోనకుండా, మోసము చేయకుండా, ఏమీ చేయకుండా నీతిగా జీవించడానికి నువ్వు అభిషేకించావే సౌలుని, ఆ అభిషేకం నాకు కావాలా. శత్రువు బాణాలేవి వచ్చి నన్ను తగలకుండా నన్ను అభిషేకించాయా. అధిక బలము కొరకు నన్ను అభిషేకించు ప్రభువా. ఈరోజు వాక్యానుసారముగా నన్ను స్థిరపరచడానికి అభిషేకించాయా. నేను స్థిరముగా ఉండడానికి నా జీవితంలో నన్ను అభిషేకించు. శత్రువుని జయించడానికి నన్ను అభిషేకించాయా. ఎస్, ఈరోజు వాక్యానుసారంగా మీరు ప్రార్థించండి. శత్రువుని జయించడానికి నన్ను అభిషేకించు. నా డాలును అభిషేకించు. నా కేడాన్ని అభిషేకించు. శత్రువు బాణములు అవి దాటి రాకుండా ఉండడానికి నన్ను అభిషేకించు. అనాయింట్ మీ మై గాడ్, అనాయింట్ మీ. అధిక బలము కలగడానికి అభిషేకించు. అనాయింట్ మీ ఓ లార్డ్.
సమూయేలు వలె నీతిగా జీవించడానికి నన్ను అభిషేకించు. బహు సమృద్ధిగా జీవించడానికి నన్ను అభిషేకించు. స్థిరముగా ఉండడానికి అభిషేకించు. ఎ స్టేబుల్ నేచర్. లార్డ్ అనాయింట్ మీ. లార్డ్ అనాయింట్. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు నీవు ఆశపడుతున్నట్లయితే దిస్ గాడ్ విల్ అనాయింట్ యు. మాలలోయ. దిస్ గాడ్ విల్ అనాయింట్ యు. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.